ఆగు బాబు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ వారి యొక్క కుమారుని యొక్క డిగ్రీ కంప్లీట్ అయిపోయి యూకేలో కాన్వకేషన్ ఉన్న సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో వారు విదేశాలకు వెళ్ళడం, అయినా మనందరం మన నాయకుడు బాగుండాలి, ప్రజాసేవలో నిమగ్నమై ఇంకా ముందుకు సాగాలి, రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఉన్నత శిఖరాల అధిరోహించాలనేటువంటి ఒక కాంక్షతో మనందరం కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సూర్యాపేటలో నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మనందరి తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా సరే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొన్న వచ్చినటువంటి ఫలితాల సందర్భంలో మిగతా నియోజకవర్గాలలో ఎలాంటి స్థితులు పరిస్థితులు జరిగినా మీరు మాత్రం మొక్కవోని దీక్షతోని ఇక్కడ నాయకుడిని గెలిపించుకొని బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసినందుకు సూర్యాపేట ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మనకు బలాన్ని, మన బలగాన్ని నిలబెట్టి జిల్లా మొత్తాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోయేటువంటి ఒక నేపథ్యంలో ఉన్నటువంటి నాయకుని నిలబెట్టుకోవడం మనకు కూడా అవసరం. ఎందుకంటే మొదటి నుంచి ఒక ప్రజా ఉద్యమాలకు వెళ్ళి ఒక విప్లవోద్యమ విద్యార్థి నాయకునిగా ఎదిగి ఎలాంటి స్వార్థం లేకుండా నికార్సైనటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీరందరూ సహకరించి ఆశీర్వదిస్తే 3 సార్లు శాసనసభ్యునిగా ఎన్నిక కావడం నిజంగా కూడా గొప్ప విషయం. అదే సందర్భంలో ఉమ్మడి జిల్లాకు 10 సంవత్సరాలు ఏకధాటిగా ఏకైక మంత్రిగా కొనసాగడం అనేటువంటిది కూడా వారికి దక్కినటువంటి గొప్ప గౌరవం. అలాంటి గౌరవాన్ని కేసీఆర్ గారు ఇచ్చారు. వారు అట్లా పోవడానికి కూడా సూర్యాపేట ప్రజలు మీరందరూ సహకరిస్తేనే సాధ్యమైంది. తను కూడా అహర్నిశలు శ్రమిస్తూ 24 గంటలలో 20 గంటలు శ్రమిస్తూ ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఎంత గొప్పగా పనిచేసినటువంటి విషయంలో మీరందరూ కూడా దాన్ని ప్రత్యక్షంగా కలిసి తనతో పాటు నిలబడ్డవారు కాబట్టి మీకే అందరికంటే ఎక్కువ తెలుసు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. నిన్నయాల జరుగుతున్నటువంటి కామెంట్స్ సరే, కొద్దిగా స్తబ్దుగా ఉండేటువంటి వాతావరణం, నిర్లిప్తత అనేది ఉంటుంది, కొంచెం నైరాశ్యం ఉంటుంది. అయ్యో ఇట్లా అయిపోయి ఏం చేద్దాం, మన వాళ్ళు అట్లా పోతురు ఇట్లా పోతురు, ఆ ఎమ్మెల్యేగా ఇటబాయ్ ఈ ఎమ్మెల్యేగా అటబాయ్, ఈ పార్టీని ఇట్లట కదా అట్లట కదా అంటారు. మనందరము గనక ప్రజల పక్షానే ఉండి బీఆర్ఎస్ పార్టీగానే ఉండి ప్రజలతో లీనమై పనిచేస్తే ఎలాంటి పంచాయతీలు ఉండవు, ఎలాంటి కొట్లాట్లు ఉండవు. ఈ లంగలు దొంగలు లఫంగాలు పోయినా మనకి ఏం ప్రాబ్లం రాదనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా స్పష్టం చేస్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి నాయకులు, నా కన్స్ట్రక్షన్ ఆపిండు, నా భూమి పంచాయతీలు పెట్టిండు, నా కొడుకుని ఇంకో తిరిగి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఇలాంటి పనికిమాలిన కారణాలు చెప్తున్నారంటే నిజంగా కూడా సిగ్గుచేటైనటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వ్యతిరేకంగా ఉండి ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ కాపాడాలనుకున్నటువంటి వాళ్ళే మళ్ళీ చివరికి నిలబడి కొట్లాడే పరిస్థితికి వచ్చినాయి. అంటే కేసీఆర్ గారు మొదట బయలుదేరినప్పుడు ఎవరైతే పిడికడి మందితో ప్రారంభించమని చెప్తాడో, ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట చివరికి పిడికడి మందే మిగిలిన మొక్కవోని దీక్షతో నిలబడి కొట్లాడి కలబడి ప్రజల పక్షాన మాట్లాడి వీడు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కానీ ఆ 420 హామీలు కానీ నెరవేరే ప్రసక్తే లేదు, అవకాశమే లేదు. 100% ప్రజలలో ఆల్రెడీ తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినటువంటి తిరుగుబాట్లు మనం నాయకత్వం వహించి కనుక నిలబెడితే రేపు రానున్నటువంటి రోజుల్లో 100% బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని అందరూ కూడా స్పష్టం చేస్తాము. ఎందుకంటే చెప్పినటువంటి ఏ పనులు కూడా సాధ్యం కావు. మీరు ఒకసారి గమనిస్తే 17 సార్లు ఢిల్లీకి పోయినమన్న ఆయన ముఖ్యమంత్రి, 17 సార్లు. వాడు 17 సార్లు వాడి కాన్స్టిట్యున్సీకి పోలే, 17 సార్లు హైదరాబాద్ వదిలిపెట్టి దాటిపోలే ఇప్పటిదాకా, కానీ ఢిల్లీకి మాత్రం పోయింది. అంటే ఏంది అర్థం? ఏ నిర్ణయం తీసుకోవాలన్నా
ఢిల్లీకి పోయి అమ్మగారు ఆశీర్వాదం తీసుకొని రావాలి, సొంత నిర్ణయం తీసుకోనికి అవకాశం లేదు. ఏది చేయాలన్నా మరి ఇలాంటి నాయకత్వం మనకు అవసరమా? ఢిల్లీకి గులాం చేసే నాయకత్వం అవసరమా? ప్రజలే మా నాయకులు అనుకొని పనిచేసేటువంటి కేసీఆర్ గారు అవసరమైనటువంటి ఒక ఆలోచన ప్రజలలో స్టార్ట్ అయింది. పెన్షన్లు పెంచుతాడు అనుకున్నాం వీళ్ళంగా, కానీ 2 నెలలే ఇయ్యకుండా ఎగ్గొట్టి తిరుగుతున్నాడు, వీళ్ళు నమ్ముకొని వేస్తే ఆగమైపోయినాం అని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాడు కూడా మధ్య పెట్టిండు. ఎంతసేపు కేసీఆర్ పెద్ద కొడుకు అంటారు, కేసీఆర్ని చూస్తారా? నేను చిన్న కొడుకుని వచ్చిందా, నన్ను కూడా చూడరాదు ఒక పార అంటే, సరే ప్రజలు కొంచెం ఆశావాదులు కాబట్టి ఈ 4,000 ఇస్తాంటాడు కదా, వీని కూడా చూద్దామని చెప్పి పొరపాటు నడిది కేసీఆర్. వాడు పెద్ద కొడుకు కాదు, చిన్న కొడుకు కాదు, పినతల్లి కొడుకు కాలే, దొంగనా కొడుకు అయ్యాడు. లాస్ట్కు అందరినీ మోసం చేస్తున్నటువంటి విషయం దయచేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పెద్దలు అన్న బడుగుల లింగయ్య యాదవ్ గారు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ వీడు 1000 పంచమన్నాడు, బాగానే ఉంది. వీడు కనుక 1000 పంపితే మహారాష్ట్రలో బీజేపీ పార్టీ ఓడిపోయేటట్టు ఉంది. కొంచెం కూటమికి మొన్న నిన్న సీట్లు వచ్చినాయి, పుసుకుని మళ్ళీ కూటమి గెలిచింది అనుకో, ఈ కొడుకులకు బలం పెరిగితే అసలే బొంబాయి పైసలు ఎక్కువ ఉంటాయి, మళ్ళీ పార్టీకి బలంగా అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఈడాడికి 1000 పంపొద్దు అంటే ఫస్ట్ వీని ముడి మీద అనాలి. అంటే ఏం చేయాలి? మళ్ళీ ఓటుకు నోటు కేసు అయితే ఉంది కదా, చూద్దాం దీనికి ఏమైనా దొరుకుతున్న కొడుకులు లోపలేద్దామని చెప్పి మోడీ గారు ఆలోచన చేస్తారు. ఇప్పుడు వీనికి భయం చొరబడ్డది. మన పీయూష్ గోయల్ రాగానే పిలుచుకొని చెప్పిండు, అరే మా పార్టీకి ఇచ్చేది ఉంటిస్తా, మీ పార్టీకి కూడా కావాలంటే పంపుతా, నా జోలికి రావద్దని చెప్పి మోడీ గారికి మాయగా దండం పెడతా అని చెప్పి. కానీ ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే, అవకాశం ఉంటే వాడిని లోపలేస్తే 1000 పంపుతూ ఉండడు, కింద మీద ఉన్నటువంటి కేసు అయితే దొరికాడు, పొంగులేడు కొడుకు మీద కేసు, ఇటు వివేక్ మీద కేసు, అందరి మీద కేసు అయినా ఆల్రెడీ. కొడుక మీ సంగతి ఏం చెప్పురని చెప్పేసి బీజేపీ బెదిరిస్తాడు, అవకాశం ఉంటే గవర్నమెంట్ కూలగొడతాడు. అదే అక్టోబర్లో మహారాష్ట్రతోని మళ్ళీ తెలంగాణ ఎన్నికలు వస్తే దయచేసి జాగ్రత్తగా ఉండరని చెప్తారు. ఇది జరగబోయే అవకాశం ఉంది. అంటే అప్రమత్తంగా ఉండి రాజకీయాలను అవగాహన చేసుకొని ఈ లంగల దొంగలను కనిపెట్టుకొని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పనిచేస్తూ ఎప్పుడు అవకాశం వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా కోసం పనిచేసి ఇక్కడ జగదీష్ రెడ్డి గారి నాయకత్వం కానీ, మన కేటీఆర్ గారి నాయకత్వం కానీ, మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిలబెట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గులాబీ జెండాని ఎగరవేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీకు అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరి సమక్షంలో ఇంత మంచిగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. జగదీష్ రెడ్డి గారికి మనందరి పక్షాన మరొక్క మారు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.